చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి ఎన్ని రోజులు? జవాబు చెప్పండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు సూటిగా నేను అడిగింది చెప్పండి. మీకు చేతనైతే ఒక ముఖ్యమంత్రి ఎన్ని వారాలు తిరుగుతాడు? ఎన్నిసార్లు వచ్చి హైదరాబాద్లో కూర్చుంటాడు? ఎన్ని రోజులు? ఒక ప్రభుత్వ డబ్బుని పెట్టి ఒక ముఖ్యమంత్రి గారు, ఒక విద్యాశాఖ మంత్రి గారు, ఒక ఉప ముఖ్యమంత్రి గారు 200 ట్రిప్పులు అండి హైదరాబాద్కి. ఏంది మీ జల్సాలు? ఎవరి డబ్బుతో జల్సాలు చేస్తున్నారు? ఎక్కడికి పోతుంది? 5,000 కోట్లు ఖర్చు పెడితే ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల దాకా ఉచితంగా వైద్యాన్ని అందించే వెసులుబాటు ఉంది. నాబార్డు ద్వారా శాంక్షన్ ఉంది. దానికేమో డబ్బు ఖర్చు పెట్టలేమంటారు. విచ్చలవిడిగా హెలికాప్టర్లు కొనడానికి, యాత్రలు చేయడానికి, లేకపోతే విదేశీ పర్యటనలు చేయడానికి వేల కోట్ల రూపాయలని తగలబెడతారు. ఎన్ని సంస్థలను తెచ్చారు? అలీబాబా తెస్తానని ఆ రోజు చెప్పాడు. 2014 నుంచి 19 వరకు అనేక కంపెనీలు, 150 కంపెనీలు ఆ ఏపీకి హ్యాపీగా వచ్చేస్తున్నాయని ఒక్క కంపెనీ వచ్చిందా? అలీబాబా వచ్చిందా? ఇవాళ ఏవియేషన్ సిటీగా తయారు చేస్తానన్నారు, చేశారా? మెడికల్ సిటీగా అమరావతిని చేస్తానని చెప్పారు, చేశారా? ఒక వ్యవస్థను తెచ్చారా? ఏ వ్యవస్థలు తేకుండా విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ 2,17,000 కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం చిన్న చిన్న దేవాలయాల దగ్గర జరిగేటటువంటి దర్శనాల్లో కూడా ఇంతంతమంది చనిపోతుంటే మీది మంచి ప్రభుత్వమా? ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారు. మీకు శక్తి లేక, బలం లేక, ఒంటరిగా పోటీ చేసేటటువంటి ధైర్యం లేక 10 మంది కలిసి మీరు మా మీద పోటీ చేసి మా మీద మాట్లాడేటటువంటి స్థాయి మీకుందా అని నేను అడుగుతున్నా. ఇంకోటి, జైలుకు పోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో స్ట్రాటజీ మెయింటైన్ చేస్తున్నారంటున్నారు. ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు ఏ ముఖ్యమంత్రి గారి మీద లేవు, ఏ రాజకీయ నాయకుడి మీద లేవు. రెండవది, ఎంత దుర్మార్గం అంటే ఎంత చేతగానటువంటి అసమర్థ పరిపాలన నడిపిస్తున్నారంటే వీళ్ళు ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యం ఏకంగా వాళ్లే వ్యాపారం చేస్తున్నారు. నకిలీ మద్యం వ్యాపారం చేస్తూ, దొంగ ప్యాకెట్ క్లబ్బులు నడిపిస్తూ, గంజాయి వ్యాపారాన్ని చేస్తున్నటువంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని మీరు నడిపిస్తూ మమ్మల్ని మాట్లాడేటువంటి పరిస్థితి. కేసుల్లో మీ నాయకుడిని మించిన నాయకుడు లేడు. హైయెస్ట్ కేసెస్ కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు. రెండవది, ఈ దేశంలో సార్ ఒక్క నిమిషం, 2 ఎకరాల భూమితోటి మొదలైనటువంటి రాజకీయ నేపథ్యం నుంచి వాళ్ళ దేశంలోనే కాదు. ఈ ఒక్క మాట వారిని నేను ఒకటే మాట చెప్తున్నా. ఈరోజు వ్యవస్థల్ని దోచుకుంటున్నాడని చెప్పటానికి చాలా గట్టెనైనటువంటి ఉదాహరణ మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఉదాహరణ. ఈ దేశంలో అత్యంత సంపన్న రాజకీయ నాయకుల్లో ముఖ్యమంత్రిగా మొట్టమొదటి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు అత్యంత సంపన్నమైనటువంటి ముఖ్యమంత్రి. మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు, నారాయణ